సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ఏంటంటే అది గాడ్ ఆఫ్ వార్ అసలు ఎవరిది? ఎన్టీఆర్ దా, అల్లు అర్జున్ దా? అసలు అది ఎవరికి చెందుతుంది, ఎవరు చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రివిక్రమ్ గారు ఇద్దరు హీరోలతో సినిమా తీశారు. ఇది ఎన్టీఆర్ గారితో అరవింద సమేత తీశారు, అలాగే అల్లు అర్జున్ గారితో 3 సినిమాలు తీశారు. సన్ ఆఫ్ సత్యమూర్తి, జులై అండ్ అలా వైకుంఠపురంలో 3 కూడా హిట్లే. అలా వైకుంఠపురం, నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్, అరవింద సమేత బ్లాక్ బస్టర్. సో త్రివిక్రమ్ గారి భారీ ప్రాజెక్ట్ ఇది. గతంలో నాగవంశీ గారి ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది, రామాయణం, మహాభారతం, మైథలాజికల్ సబ్జెక్ట్ మీద త్రివిక్రమ్ గారికి ఎంత నాలెడ్జ్ ఉందో, వ్యాస్ట్ నాలెడ్జ్ అనేది పలు సందర్భాల్లో పలు స్పీచ్ల్లో ఆయన రెఫరెన్స్లు ఇస్తా మహాభారతం గురించి కానీ రామాయణం గురించి కానీ చెప్పడం జరిగింది. మనం విన్నాం. త్రివిక్రమ్ గారు కాకుండా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే తెలుగు భాష పట్ల కానీ మైథలాజికల్ పట్ల కానీ ఆయనకు ఉండేటువంటి వ్యాస్ట్ నాలెడ్జ్ నాకు తెలిసినంత వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి లేదు. మనం బహిర్గతంగా చూసింది త్రివిక్రమ్ గారిని. సో అటువంటి త్రివిక్రమ్ గారు ఇటువంటి ఒక సబ్జెక్ట్ తో ఇప్పుడు ప్రెసెంట్ ఇండియన్ సినిమాలో అందరూ కూడా మైథలాజికల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువ చేస్తున్నారు. దట్ టు ఇంత నాలెడ్జ్ ఉండేటువంటి త్రివిక్రమ్ గారు చేస్తున్నారు అనేటప్పటికీ దాని మీద హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో దాన్ని భారీ స్థాయిలో తీస్తున్నాము. సో ఖచ్చితంగా అది జూనియర్ ఎన్టీఆర్ గారితో ఉండబోతుంది. హారిక హాసిని క్రియేషన్స్ పై అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన ఎయిర్పోర్ట్ లో మురుగన్ అండ్ సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, సో దాని తాలూకు బుక్ పట్టుకొని కూడా బయటికి మనం చూడడం జరిగింది. ఆయన బుక్ పట్టుకొని వెళ్తున్నట్లుగా కూడా మనం చూసాం. అంటే ప్రిపేర్ అవుతున్నారేమో, క్యారెక్టర్ కోసం తెలుసుకుంటున్నారేమో దానికోసం అన్నట్లుగా మనకి పోర్ట్రే అయింది. ఫ్యాన్స్ కూడా సూపర్ హ్యాపీ. సో ఇక్కడ పాయింట్ ఏం వస్తుందంటే, పుష్ప తర్వాత యాక్చువల్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది త్రివిక్రమ్ ప్లస్ అల్లు అర్జున్ గారితో కాంబినేషన్ ఉంది అని చెప్పేసి. కాకపోతే ఆఫ్టర్ పుష్ప 2 క్యాలిక్యులేషన్స్ మారిపోయి, సో ఆయన ఇమేజ్ కూడా పెరిగింది ఇండియా వైడ్ గా, మెయిన్లీ నార్త్. సో ఆయన త్రివిక్రమ్ గారితో చేయడం ఈ టైంలో కరెక్ట్ కాదేమో అనేటువంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చేమో. అందుకనే అట్లీ గారితో ఆయన కొలాబరేట్ అయ్యి, బికాజ్ అట్లీ ఎస్ఆర్కేతో జవాన్ లాంటి సినిమాతో 1000 కోట్లు మొదటిసారిగా కొట్టడం జరిగింది. అలాగే ఎస్ఆర్కే కూడా పఠాన్, జవాన్ ఆయన కూడా 1000 కోట్లు రావడం జరిగింది బ్యాక్ టు బ్యాక్. సో అట్లీని ఆ విధంగా ఎంచుకోవడం జరిగింది. ఈ పాన్ ఇండియా ఏరాలో ఇప్పుడు అట్లీతో వెళ్తే బాగుంటుంది కదా, కమర్షియల్ రొటీన్ కమర్షియల్ అయినప్పటికీ తన కైండ్ ఆఫ్ టచ్ తో, మోకోబోట్ కెమెరా లాంటి కొన్ని ఎలివేషన్స్ తో, హీరో ఎలివేషన్స్ బాగా తీస్తాడు కాబట్టి, సో ఏదైనా అయినప్పటికీ ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకుంటాయి కాబట్టి త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి అట్లీ గారి ప్రాజెక్ట్ కి ఆయన ఎస్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్నటువంటి కాంట్రవర్సీ ఏంటంటే, మళ్ళీ త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ గారు ఈ గాడ్ ఆఫ్ వార్ కాన్సెప్ట్, ఈ సబ్జెక్ట్ అనేది అల్లు అర్జున్ గారితో తీస్తున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ మనం కాసేపు అపార్ట్ ఫ్రమ్ ట్రాల్స్ ఒకసారి ఆలోచిస్తే, ఇద్దరు కూడా మంచి యాక్టర్లు, కాకపోతే ఈ కైండ్ ఆఫ్ రోల్స్ ఎవరు బాగా చేయగలుగుతారు అన్న దానికి ఉదాహరణ కూడా మనం తీసుకోవాలి. బికాజ్ ఎన్టీఆర్ గారి కెరియర్ లో ఆయన యముడుగా చేశారు, జైలు అవకాశగా రావణాసుడి పాత్ర తాలూకు డైలాగ్స్ ని అద్భుతంగా పలికించారు. సో ఆయన ఈ ఫ్యాంటసీ, ఆ కైండ్ ఆఫ్ యముడు కానీ లేకపోతే రావణాసుడి కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోల్ కి ఈయన అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ రెఫరెన్సెస్ అయితే మనకు ఉన్నాయి ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీలో. కానీ అల్లు అర్జున్ గారి కెరీర్ లో ఇప్పటి వరకు ఆ కైండ్ ఆఫ్ అపీరెన్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ గెటప్ కానీ, ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ సినిమా కానీ చేసినట్టు దాఖలాలు లేవు. కొంచెం దగ్గరగా రెఫరెన్స్లు చూసుకుంటే ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ అది యముడు రోల్ కావచ్చు, మైథలాజికల్ డైలాగ్స్ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ ఎన్టీఆర్ గారిని ఆల్రెడీ మనం చూసేసాం. సో ఆ రకంగా చూసుకుంటే ఎన్టీఆర్ గారు దీనికి ఎక్కువగా సూట్ అవుతారేమో అని చెప్పేసి నా పర్సనల్ అభిప్రాయం. అల్లు అర్జున్ గారికి వచ్చిన ఆయన కూడా బాగా చేస్తారేమో, మనకి తెలియదు. ఆల్రెడీ మనం ఎన్టీఆర్ గారిని యముడి పాత్రలో ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్ లో చూస్తున్నాం కాబట్టి, రావణాసుర డైలాగ్స్ జైలవకుశలో. సో ఆబ్వియస్లీ మనకు ఒక రెఫరెన్స్ పాయింట్ అయితే ఉంది ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీలో. అటువంటి రెఫరెన్స్ పాయింట్ అల్లు అర్జున్ గారి కెరియర్ లో లేదు. ఇద్దరు గొప్ప యాక్టర్లే, ఇద్దరు మంచి యాక్టర్లే ఇండియా వైడ్ పరంగా. కాకపోతే తెలుగు యాక్టర్స్ పరంగా టాప్ హీరోస్ లో వీళ్ళిద్దరు కూడా అందరూ మంచి యాక్టర్లు, వీళ్ళిద్దరు కూడా మంచి యాక్టర్లు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కంటెంట్ ఏంటంటే, కాంటెక్స్ట్, ఈ యొక్క పాత్ర ఎవరు బాగా పోషించగలరు అనేది, ఎవరికి ఇచ్చినా బాగా పోషించగలరు. కాకపోతే రెఫరెన్స్ పాయింట్లు, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ కి రెఫరెన్స్ పాయింట్లు ఎన్టీఆర్ గారికి మనం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి, సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఎన్టీఆర్ గారు ఏ రోల్ ఇచ్చినా అద్భుతంగా చేస్తారు. కాకపోతే ఈ కైండ్ ఆఫ్ రోల్ ఎక్కువగా అయితే ఎన్టీఆర్ గారు చేస్తున్నారు కాబట్టి కొంచెం దగ్గరగా, సో ఆయన అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అభిమానులకి అయితే ఎన్టీఆర్ గారు చేస్తే ఎన్టీఆర్ గారికి బాగుంటుంది అనిపిస్తుంది, అల్లు అర్జున్ గారి అభిమానులు అల్లు అర్జున్ గారు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను ఆ రెఫరెన్స్ ఆధారంగా తీసుకుని నా యొక్క అభిప్రాయం నేను చెప్పడం జరిగింది. మరి త్రివిక్రమ్ గారు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజెంట్ అయితే ఆయన వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నారు, ఇటు ముగ్గురు బిజీనే, ఇటు డైరెక్టర్ బిజీనే, AK-47 ఆదర్శ కుటుంబం అని చెప్పేసి ఆయన ఒక కాంబినేషన్ వెంకటేష్ గారితో రివీల్ చేయడం జరిగింది. ఇటు చూస్తే అట్లీ గారితో అల్లు అర్జున్ గారు బిజీగా ఉన్నారు, ఇటు చూస్తే తారక్ అన్న కూడా ప్రశాంత్ నీల్ గారి సినిమాతో బిజీగా ఉన్నారు. సో ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి. సో దాని తర్వాత అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈ గాడ్ ఆఫ్ వార్ అనేటువంటి ఏదైతే ఒక హ్యాష్ ట్యాగ్ తో రన్ అవుతుందో, వర్కింగ్ టైటిల్ కావచ్చు, ఫ్యాన్స్ అందరూ క్రియేట్ చేసుకున్నటువంటి టైటిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ గాడ్ ఆఫ్ వార్ అనేది త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితో చేస్తారా, ఎన్టీఆర్ గారితో చేస్తారా? నా అభిప్రాయం నేను చెప్పడం జరిగింది. మీరేమనుకుంటారనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.